హలో అంకుల్, మీ పేరు? సీతారామయ్య. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి అత్యధిక సీట్లు గెలిచే అవకాశం ఉంది? చెప్పలేమండి. తెలంగాణలో ఎలా ఉందంటే ఎవరికి వాళ్ళు ముగ్గురికి 3 టగ్ ఆఫ్ వార్లు ఉన్నాయి. ముగ్గురులో ఎవరికి వచ్చినా చెప్పలేము. బట్ ఒకటి తెలుస్తున్నాను, స్టేట్లో ఏ గవర్నమెంట్ వచ్చినా సెంటర్లో ఆ గవర్నమెంట్ వస్తే ఎప్పటికైనా డెవలప్మెంట్ ఉంటుంది. అది తెలంగాణ పీపుల్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి 1991లో 84లో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి మొత్తానికి. బట్ ఆ సెంటర్లో రాజీవ్ గాంధీ ఉండడం వల్ల ఎన్టీ రామారావు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ ఎప్పుడైతే పివి నరసింహారావు గారు 91 ప్రైమ్ మినిస్టర్ అయ్యారో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో డెవలప్మెంట్ స్మూత్గా జరిగింది. అలాగే 96లో చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐకే గుజరాల్ గారు సెంటర్లో ఉన్నారు, తర్వాత దేవగౌడ ఉన్నారు, తర్వాత వాజ్పేయి ఉన్నారు. సో 96, 2004 అందరితో పొత్తు పెట్టి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ స్మూత్గా జరిగింది. అలాగే 2004 నుంచి 14 వరకు రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు కూడా సెంటర్లో కాంగ్రెస్ ఉండడం వల్ల సెంటర్లో స్టేట్ బాగా స్మూత్ జరిగింది. 14 to 18 కూడా కేసీఆర్ సెంటర్లో ఉన్నాడు కూడా చేశారు. బట్ ఒకటే నేను చెప్తున్నాను, సెంటర్కి స్టేట్కి ఒకటే అండర్స్టాండింగ్ కూడా ప్రాబ్లమ్స్ రావు. బట్ మీరు చూసారు మోడీకి కేసీఆర్ గొడవలు అలా వద్దు. ఒకటే పార్టీ సెంటర్ ఉంటే స్టేట్ కూడా అదే వేయండి. అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్కి పోటీ అంటున్నారు తెలంగాణలో. మరి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు. దానికి కారణం ఏమనుకోవచ్చు? అందరూ కాంగ్రెస్ పార్టీలకు షిఫ్ట్ అవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అది నేను చెప్పలేను, అది పరిస్థితి బట్టి ఏముందో మనకు ఇంటర్నల్గా తెలియదు. బట్ ఎవరు వచ్చినా కూడా సెంటర్లో ఏదో వస్తే స్టేట్లో కూడా అది రావాలి. సెంట్రల్లో మీరు ఏది రావాలని కోరుకుంటున్నారు? కాంగ్రెస్ ఇండియా కూటమినా లేకుంటే ఎన్డీఏ కూటమి బీజేపీనా? ఏది వచ్చినా పర్లా, బట్ మన స్టేట్కి ఉపయోగపడే వాళ్ళు రావాలి, అది నేను కోరుకుంటున్నాను. మీ అభిప్రాయంలో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే నేనేం చెప్పలేను, బట్ ఎవరు వచ్చినా బాగుపడుతుందని నేను కోరుకుంటున్నాను. అందరూ మోదీ గారు ఈసారి 400 వైనాట్ 400 ఈజీ కొట్టాలి సీట్స్ అంటున్నారా? సాధ్యం అవుతుందా మరి సెంట్రల్లో ఎంపీ సీట్లు? మోడీ గారు కొట్టాలి అంటే 400 సీట్స్ మోడీ గారు చూద్దాం, చెప్పలేం, అవ్వచ్చు అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ ఎంపీ స్థానానికి అసౌద్దీన్ ఓవైసీ గారికి ఆపోజిట్ మాధవీలత, విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవీలత గారు నిలబడుతున్నారు. ఆమె గెలిచే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? చూద్దాం అండి. ఎందుకంటే అసౌద్దీన్ ఓవైసీ 42 years నుంచి ఉంటున్నారు. సో మరి ఆయన్ని ఎలా జనాలు ఓటర్స్ బట్టి హిందూ ఓటర్స్ ఎలా డిసైడ్ చేస్తారో మనం చూడాలి. 42 years నుంచి ఆయన ఏ సపోర్ట్ తీసుకున్న పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికీ జనాలు డెవలప్మెంట్ కాకుండా కులము మతాన్ని బట్టే ఓట్లు వేస్తారు అనుకోవచ్చా మనము? ఇంతకుముందు జనాలు ఒక 5 years బ్యాక్ అండి ఏ పార్టీకి ఓటేస్తున్నారో చెప్పేవాళ్ళం. బట్ ఈరోజు ప్యాకాట్లాగే ఉంది, ఎవరు గెలిచినా చెప్పలేకపోతున్నాం అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమంటే, ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, మీకు ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి తెలుసుకోవాలండి, 1989లో ఎన్టీ రామారావుని చెన్నారెడ్డిగా దింపారు. అది చాలా ఎన్టీ రామారావు కింగ్ అన్నారు. బట్ చెన్నారెడ్డి గారు కష్టపడి దింపారు పార్టీలో. బట్ ఆయన్ని 5 years వాళ్ళల్లో వాళ్ళే కొట్టేసుకుని ఆయన 1 yearలో దింపేశారు, మత కళలు సృష్టించి దింపారు. 5 years ఆయన కంటిన్యూ అయి ఉంటే మళ్ళీ ఎన్టీ రామారావు గెలిచేవాడు కాదు. దాన్ని బట్టి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ ఏం చేసుకోవాలంటే ఒక సీఎంని 5 ఏళ్ళు మీరు పరిపూర్ణంగా ఉంచండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీదే హవా అంటున్నారు చాలామంది, దాని గురించి ఏమంటారు? నేను ఎంపీ ఎలక్షన్స్ ఏం చెప్పలేమండి, అంతా ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్. ఆ పబ్లిక్ పల్స్ పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది ఈరోజు. ప్రజలే డిసైడ్ చేస్తారంటారా ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలని? ప్రజలు వాళ్ళని ఈ రోజుల్లో ప్రజల్ని అనలైజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అంటే ప్రజలు అటు ఇటు 2 సైడ్లు ఉంటారంటారా? చెప్పలేం, దాన్ని బట్టి అలా అయిపోయింది. ఒక 20 years 2004 నుంచి ప్రజలను అనలైజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.